ఎవరమైనా సరే చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు స్నానం చేసి ఇంట్లోకి వస్తాం కదా. ఎందుకంటే ఏ జీవైనా చనిపోతే అక్కడ బ్యాక్టీరియాని ఫామ్ అవుతుంది కదా, దాని వల్ల స్నానం అనేది చేస్తాము. చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం ఎందుకు చేస్తామంటే బ్యాక్టీరియా ఫామ్ అవటం వల్లే స్నానం చేస్తాం. అదేమి ఇంకా మూఢనమ్మకం కాదు, లేకపోతే ఏయో శవాల దగ్గరికి వెళ్ళొచ్చాము అవి మనకి వెనకాల వస్తాయని అలా ఏమీ కాదు. సైన్స్ పరంగా ఆలోచిస్తే ఏదైనా జీవి చనిపోయినప్పుడు కొంతవరకు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది, దానివల్ల స్నానం చేయాలి అనేసి అంటారు. అంతే తప్ప ఇంకేమీ లేదు. దాని తర్వాత ఇంకోటి, అందరూ కొంతమంది బయటికి వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా నీకేమైనా పిచ్చా స్నానం చేస్తున్నా అంటే, చాలామంది జనాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది కదా, ఎంతో డస్ట్ కూడా వస్తుంది. రద్దీగా ఉన్న ప్లేసుల్లో తిరిగి వచ్చినప్పుడు ఎంతో కొంత బ్యాక్టీరియా కానీ దుమ్మి కానీ ఏయో కొంత అనేది అంటుకుంటూ ఉంటుంది కదా, దానివల్ల కూడా స్నానం చేసి ఇంట్లోకి వస్తారు. అది మంచి పద్ధతే, దాన్ని కూడా మూర్ఖత్వం అంటారు. అదేమి మూర్ఖత్వం కాదు. స్నానం చేయటం కానీ కాళ్ళు చేతులు